హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. సండే స్పెషల్ నేనైతే పచ్చి రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నీచు వాసన లేకుండా టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. రొయ్యలను అయితే బయట శుభ్రంగా క్లీన్ చేయించుకొని వస్తాము, కానీ వాళ్ళు లోపల ఉన్న నరం అయితే తీయరండి. ఆ నరాన్ని అయితే కంపల్సరిగా తీసుకోవాలి. నాకైతే 1 గంట అయితే పట్టింది. అలా శుభ్రంగా తీసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో 2 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ లెమన్ అయితే పిండేసుకోవాలి. ఉప్పు పసుపు అయితే కొంచెం వేసుకొని రొయ్యల్లో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టేసుకోవడం వల్ల నీచు వాసన అనేది అస్సలు ఉండదు. నార్మల్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి స్పైసెస్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, స్పైసీ తగ్గట్టు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. హాఫ్ లెమన్ని పిండేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలాగా రొయ్యలు మసాలాలు కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పెరుగు కూడా కలిసేలా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. గ్లాసున్నర నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట పక్కన అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకోవాలి. ఇప్పుడు నూనె అయితే వేడైంది. ఇందులోకి హోల్ గరం మసాలా అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగైతే ఉండాలి ఆనియన్స్. ఇలా ఉన్న తర్వాత ఇందులోకి మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి. ఇలాగైతే కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. రొయ్యల నుంచి వాటర్ అయితే వస్తాయి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించుకొని డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకొని హోల్ గరం మసాలాలు అయితే వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఫ్రాన్స్ అయితే మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్రాన్స్ నుంచి వాటర్ అయితే వస్తాయి. ఇలాగ ఫ్రాన్స్ నుంచి వాటర్ అయితే వస్తాయి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు ఫ్రాన్స్ కూడా ఉడుకుతాయి. వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే హోల్ గరం మసాలా తీసుకోవచ్చు. నేనైతే తీయట్లేదు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అయితే ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. రైస్ అయితే 80% ఉడికించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రొయ్యలు అయితే ఉడికించుకున్నాం కదా బౌలు, ఆ బౌల్లోనే కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి. ఉడికించుకున్న రైస్ని అయితే రొయ్యల మీద అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగైతే స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇందులోకి మళ్ళీ వీటిపైన పుదీనా అయితే వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ముందే ఫ్రై చేసుకొని కర్రీతో పాటు వేసుకున్నాం కదండి, ఇంకా అవసరం అయితే లేదు. కావాలి అనుకుంటే వేసుకోవచ్చు మీరు. అయితే పిండుకోవాలి. నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి.
రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్లో కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకొని ఇలా పైన అయితే వేసుకోవాలి. రైస్ పైన స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకోవాలి. పెనం అయితే వేడైంది కదా, బిర్యానీ బౌల్ని అయితే పెట్టేసుకోవాలి. వీటిపైన బరువు అయితే ఉంచుకోవాలి. ఇలా బరువు అయితే పెట్టుకోవాలి. సిమ్లో 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. 15 నిమిషాల్లో వేడి వేడిగా టేస్టీగా యమ్మీగా పచ్చి రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నీసు వాసన అనేది లేదు. ఒకసారి అయితే ఇలా చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.